ఇంతవరకునైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభా తండ్రి మీరే మహిమ పొందుతున్నారయ్యా. అయ్యా అల్పుణ యోగ్యుడి 10 నిమిషాలు ప్రభా నీ పక్షముగా ప్రభా నేను మాట్లాడిపోతుండగా నన్ను మరుగుపరిచి నాకు మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించి కృప చూపి సాయం చేసి మహిమ పొందుకోమని యేసునామం ద్వారా బ్రతిమాలి విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం బిడ్డలారా, కూర్చుందాం. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుస్తున్నాను. ప్రభు మేము సమృద్ధిగా దీవించి, దీవెనలు కావాలా ఆశీర్వాదాలు కావాలా? దీవెనలు కావాలా ఆశీర్వాదాలు కావాలా? ఏం కావాలా? దీవెనలో శరీర సంబంధమైనవి, ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనవి. యాకోబు ఏమడిగాడు? నన్ను దీవించు ప్రభు అనలా, ఆశీర్వాదించయ్యా. ఆశీర్వాదం కావాలి. రాత్రి అంతా దేని కొరకు పెరుగులాడాడు? ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. నువ్వు నన్ను ఆశీర్వాదించితేనే కానీ నేను నిన్ను పోనే. దీవులు అక్కర్లేదు బిడ్డలారా, దేవుళ్ళు వచ్చేస్తాయి. ఆశీర్వాదం పొందుకున్న ప్రతి బిడ్డకు దేవుళ్ళు వచ్చేస్తాయి. వాటి కొరకు మనం పోరాడాల్సిన అవసరం లేదు. నిజం బిడ్డలారా, వీటి కొరకు మేము ఎప్పుడు కూడా ప్రయాసపడలేదు, పోరాడలేదు. ప్రభువా అది కావాలని అడగలు కూడా అడగలేదు. ఎప్పుడు అడగల. మాకు ఒక ఇల్లు కావాలయ్యా, మందిరం కావాలి ప్రభువా, మాకు మందిరం కావాలి. గోడ పక్కబట్టి ఉడకేసుకొచ్చి తెచ్చులో తిని పడుకుంటామయ్యా, మందిరం కావాలి. ఆశీర్వాదాలు కోరుకోండి బిడ్డ, ఆశీర్వాదాలు. మరి మంచిది. ప్రభు నామములో మరి ఒకసారి మీ అందరికి నా వందనాలు. మరి కొంచెం బలహీనంగా అప్పుడప్పుడు కొంచెం తొందరపాటుగా అయినా ఉపదేశం రావచ్చేమో. మంచిదా చెడ్డదా? వాక్యమే మంచిది. సరే మంచిది. మరి దూరంలో ఉన్న రై గారి కొరకు మీరంతా ప్రార్థన చేస్తున్నారు. మరి రాత్రి లైవ్లో కనిపించారా? చూసారా? ఎందుకు చూసారా? రాత్రి శాంతి వాళ్ళ ఇంట్లో మంచి విందు ఇచ్చారట. వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని, తమ్ముడు అందరూ చూపెట్టేసి మంచి విందు ఇచ్చారు, జాయింట్లు ఇచ్చారు. చూడండి అంటే వాళ్ళందరికీ అమ్మా వందనాలు అయ్యా, వందనాలు చెప్పాం. మరి అందరూ చూశారు మరి రాత్రి వెళ్ళారా? మరి వారిని, శాంతి వాళ్ళ అమ్మని, నాన్న కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఎందుకంటే దేవుని జనులకు ఆతిథ్యం ఇస్తే అండి, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం. చన్నీళ్ళు కదా ఉండే, ఏ నీళ్ళు? వేడి నీళ్ళు. మరి జాయింట్లు పెడితే మరి అంత ప్రతిఫలం వస్తాం. మరి పోగొట్టుకోండి. దేవుని పేరట మనం ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలం మనం పొందుతాం. మేము చేసిన, ఆయన పేరు చేసిన దానికి 25 సంవత్సరాల తర్వాత మేము ప్రతిఫలం పొందుకున్నాం. 25 సంవత్సరాల తర్వాత. అది ఈరోజు చూస్తున్నాం. అలా వదిలేసేవారు. అది ఈరోజు చూస్తున్నాం. అందుకే వందనాలు తెలుసు. ప్రభువా చిన్న ఇంట్లో నుంచి వచ్చాం ప్రభువా, చిన్న పూరింట్లో నుంచి వచ్చాం ప్రభువా. ఒకప్పుడు సైకిల్ కూడా లేదా, కాలినడతో వెళ్ళాం ప్రభువా. అది దేవుని కృప బిడ్డ. సరే మంచిది. మరి ఉదయకాల సమయంలో టైము వేస్ట్ కాకుండా వాక్యాలకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త జాగ్రత్తగా ఆలకించండి. 4వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 4వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు
యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు చూశారు ఈ వాక్యాన్ని? చూడండి, పర్వాలేదు. ఆలస్యమైతే బైబిల్ తీసే వరకు కూడా ఆగుదాము. అందరూ వాక్యాన్ని చూడాలన్నమాట. వాక్యము ఆహారము, ప్రార్థన పానీయం. వాక్యము ఆహారము, ప్రార్థన పానీయం. ఏంట వాక్యము బిడ్డలారా, ఒక రోజు మనము భోజనము చేయకుండా ఉండండి, ఒక్కరోజు మంచినీళ్ళు తాగకుండా ఉండండి, ఒక్కరోజు నీళ్లు తాగకుండా ఉండండి, ఒక్కరోజు భోజనం చేయకుండా ఉండండి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి ప్రాక్టికల్గా శరీర సంబంధంగా నీళ్లు తాకపోతే బిడ్డలారా, ఆహారం తినకపోతే 40 దినాలు ఉన్నారు. యేసుప్రభు ఉన్నారు, మోషే ఉన్నారు, ఇంకా ఉన్నారు. 40 దినాలు ఉండవచ్చు. కానీ నీళ్లు లేకుండా బిడ్డలారా 40 గంటలు ఉండలేము. నీళ్లు లేకుండా, మంచినీళ్ళు తాగకుండా 40 గంటలు కూడా మనం ఉండలేము. అంటే బిడ్డలారా, నీళ్లు లేకుండా మనము 40 గంటలు జీవించలేము, తర్వాత చనిపోతాం. అంటే ఏంటి? నీటికి దేని చెప్పుకున్నాం? ప్రార్థన లేకపోతే కూడా మనిషి జీవితం అంతే ఉంటుంది. ప్రార్థన కూడా చేయకపోతే బిడ్డలారా మనిషి జీవితం ఎలా ఉంటుందంటే చెప్పలేం. ఏంటంట? దారము తెగిపోయిన గాలి పట్టంలాగా ఎగురుతా ఉంటే ఎగిరి ఎక్కడ పడిపోదో తెలియదు. అది అన్నమాట. కనుక అమ్మ, అయ్యా, ప్రతి దినము వాక్యాన్ని చదవండి, ప్రతి దినము ప్రార్థన చేయండి, ప్రతి దినం ఏదంటే వాక్యాన్ని చదవండి. అది మనకు జీవమై ఉన్నది. ఈతక్కడ, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా. ఏం చేసిందంట? బ్రతికించింది. అంత మాత్రమే కాదు, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిచ్చింది. బ్రతికించడమే కాదు బిడ్డరా, బ్రతికిన మనిషికి ఏం కావాలా? నెమ్మది కావాలి. నన్ను బ్రతికించి నాకు నెమ్మది ఇచ్చింది ప్రభువా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి మనం బ్రతికామా లేకపోతే బ్రతికామా? చూసుకోవాలా? డాడీ చూసుకోవాలా? బ్రతికావా లేదా? బ్రతికాం. కనుక ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా? ఇంకా ఎక్కువ కాలం జీవించడానికి ఏదంట, మా పాస్టర్ గారు అయితే ఎంత పెట్టుద్దంటే బాగా ఉండాలా, బాగా వాక్యం చెప్పాలా. ఒరే నాయన, నేను తెలియనమ్మా, నాకు డైజెషన్ అంతంత కర్రీ వేస్తే అంత అన్నం పెట్టి తీసుకొచ్చేస్తున్నా, చూస్తే భయం అవుతుంది. ఏదట కనుక బిడ్డరా, ఎంత ఆహారం తింటే శరీరానికి ఎంత బలమో అంత వాక్యం చదివితే ఆత్మకి అంత బలం. ఈ వాక్యం చదవకపోతే ఏదట బలం ఉండదు. ఎటు పడితేట్టు ఏం చెబడితే అది నమ్మేస్తాం బిడ్డ. కనుక బిడ్డరా, వాక్యాన్ని చదవండి, ప్రతిదినం ప్రార్థన చేయండి, ప్రతిదినం. మరి మంచిది. యేసు
గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా. ఎక్కడ నడుస్తున్నాడట? గలిలయ ప్రాంతంలో. గలిలయ అంటే బిడ్డరా జీరో, శూన్యం, జీరో అన్నమాట. అక్కడ బిడ్డరా దేవుని ఎరుగని ప్రజలు అన్నమాట. దేవుని ఎరుగని ప్రజలు. పైన చెప్తాడంటే 16వ వచనంలో జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలను సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు. 16వ వచనం గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా. గొప్ప వెలుగు చూశారట. ఎక్కడ చెప్పండి? నజరేతు విడిచి 16వ వచనము చదువునానా. నజరేతు విడిచి జెబూలూను, నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఎవరంట? యేసు వచ్చి కాపురం ఉన్నాడంట. వాళ్ళతో కాపురం ఉంటే వాళ్ళతో నివాసం చేశాడు, వాళ్ళతో తిన్నాడు, వాళ్ళతో తిరిగాడు, వాళ్ళతో తాగాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో కాపురం ఉన్నాడంట. ఉంటే చదువురా. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న అన్య జనులు నివసించు గలిలయయు. ఈ గలిలయ ఎవరున్నారట? అన్యజనులండి. అన్యజనులు. జీరో. ఏసంటే జీరో. ఈ జీరో పక్కన ఏంటంట? ఆ జీరోకి విలువ ఇవ్వటానికి ఏసయ్యాడు. మనం కూడా ఒకప్పుడు జీరోనే. ఇప్పుడంటే వాళ్ళ హీరోలు అయిపోయినాం అనుకోండి. వాళ్ళ హీరోలు అయిపోయారు. యేసు నమ్మక ముందు జీరోలో, యేసు నమ్మిన తర్వాత హీరో. అవును బిడ్డారా, కరెక్టే. కానీ దాన్ని బట్టేసేం కాదు, కానీ ఆయన బట్టేసే పడాలి. నా ప్రభు నాకు ఇది ఇచ్చాడు, నా ప్రభు నాకు శక్తి ఇచ్చాడు. పాడే శక్తి, బోధించే శక్తి, పనిచేసే శక్తి, పాడేసే అన్ని ఇచ్చాడు అనమాట. ఆయన్ని మనం ఘనపరచాలి. మనం కుదరదు. కనుక గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. గొప్ప ఏం చూశారంట? వెలుగు చూశారు. గలిలయ అంటే చీకటి ప్రాంతం, శూన్యం అన్నమాట. వారి దగ్గరికి వెళ్ళాడండి. వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంట? ఒక రోజున సముద్ర తీరాన నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే జరిగిందేంటి? పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వాడు జాల. ఏం చూశాడంట? ఎవరిని? పేతుర్ని, ఆంద్రేయుని చూశాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో వల వేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? పని చేసుకుంటారు వాళ్ళు. అయితే వాళ్ళు ఎవరు? చాలా అయితే కొంచెం జాగ్రత్త మాట, లేకపోతే మనకంటే వర్తమానం వేరే వాళ్ళు. వారు ఎవరంట? జాలరులు. వారు జాలర్లండి. జాలర్లు అంటే బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ జాలర్లు కాదండి. ఆ జాలర్లను తెలిసి, చీకటిలో ఉన్నవారని తెలిసి, వాళ్ళకి ఏమి జ్ఞానం లేదని తెలిసి, చదువు లేదని తెలిసి, వాళ్ళు ఏం చేశాడు? ఆయన నా వెంబడి రండి. ఎవరిని పిలుస్తున్నాడు?
వారిని ఆ జాలలను పిలుస్తూ ఉన్నాడు, నా వెంబడి రండి. ఏం చేస్తాడంట? నేను మిమ్ములను మనుషులను పట్టు జాలలుగా చేస్తున్నాను, నా వెంబడి రండి. వస్తే ఏం చేస్తాడట? ఇప్పుడు దాకా చేపలు పట్టారా? నాయను ఇదేది బాబు, ఇప్పుడు దాకా చేపలు పట్టడం తెలుసు, బుద్ధ బట్టలు పెట్టు, ఆ బట్టలు పెట్టు, పెద్ద చేపలు పెట్టు, కొరమీను పెట్టు, తెమ్మిగలు, మనుషులు బట్ట పెట్టి. సముద్రంలో మనుషులు ఉంటారా? ఉంటారండి సముద్రంలో. సముద్రంలో మనుషులు బాగా మెగ తెలియదయ్యా, మాకు ఎప్పుడు పడలేదే మా వాళ్ళు. ఏంది ప్రభు అని మాట్లాడేది ఏంటయ్యా? యేసయ్యని కూడా తెలియదు వాళ్ళకి, ఆయన దేవుడని కూడా తెలియదు వాళ్ళకి. తెలుసా అండి? తెలీదా? పిలిచాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులు పట్టు జాలాలుగా చేస్తాను. వాగ్దానము వాళ్ళకి, రండి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులను పట్టు జాలాలుగా. అబ్బో కొత్తగా ఉంది అండి. పెట్ల బట్టి వాళ్ళని చూసాం, పిచ్చుకలు బట్టి వాళ్ళని చూసాం, ఉడతలు బట్టి వాళ్ళని చూసాం, కోతులు బట్టి వాళ్ళని చూసాం. ఇవన్నీ బట్టేది ఎవరు? మనిషే. మరి మనిషిని బట్టేది ఇదేంది ప్రభువా, మాకేదో కొత్త బాధగా ఉంది, మనుషులు బట్టి ఏంటయ్యా నాయన, మేమే అన్నిటిని పడుతున్నాం కదా, మమ్మల్ని బట్టి ఏంటయ్యా అని ఆశ్చర్యపోలా బిడ్డలారా, ఆశ్చర్యపోలా. వాళ్ళకి తెలిసిందో తెలియలేదు కానీ బిడ్డలారా, వాళ్ళకి అర్థమైందో కాలేదు కానీ బిడ్డలారా, ఏం చేశాట? నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులు పట్టు జాలాలుగా. ఏం చేశారు వాళ్ళు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి హల్లెలూయా హల్లెలూయా. వెంటనే ఇంటికి వెళ్ళే పర్లేదా? భార్య బిడ్డలు లేరా? కుమారులు లేరా? అన్నదమ్ములు లేరా? అక్క చెల్లి లేరా? ఎవరిని కనుక్కునే పర్లేదా? ఎవరిని అడిగే పర్లేదా? వాళ్ళ పర్మిషన్ అక్కర్లేదా? ఈయన్ని అయ్యగారిని సేవకు ఇచ్చినప్పుడు నాన్నగారితో చెప్పా. అంత తీర్మానం అయిన తర్వాత నాన్నగారు కుమ్మాడు సేవకు ఇచ్చారు. నాకు చెప్పలేదేంట్రా అన్నాడు. బలి పిచ్చి పని చేసి పెట్టరా, చెక్కలో లాకుండా ఏంట్రా, వాడు అసలే బలహీనుడు, ఒక్కడే కొడుక, వాడి సేవకి ఇటు ఏంట్రా అన్నాడు. నానా 100 మంది కొడుకులు పుట్టిన 100 మంది సేవకి ఇచ్చా. నిజంగా చెప్పుంటే వద్దనేవాడు. నేను పొరపాటు చేసిందంటే నాన్న నేను సేవకి వెళ్తానంటే ఒరే వారి బాబు సేవ కొద్ది పాడుతున్నారు, నువ్వు బాధ్యత గల్లోడిరావు, పెద్ద కొడుకురా, నువ్వు చాలా బాధ్యతలు ఉండేరా, ఒరే నువ్వు సేవకి వెళ్తే అంటాడు. అయ్యో తల బాదుకున్న తర్వాత అది అనవసరం చెప్పాను. ఇది కూడా చెప్పకుండా వస్తే బాగుండేదేమో. తండ్రి మాటగా కాదన్నా, చెప్పితే బిడ్డలారా ఇదంట అభ్యంతరాలు వచ్చా. ఆ జ్ఞానము లేని, ఆ కాలములో జ్ఞానము లేని వారికి మరి ఎలా అతడి జ్ఞానం వచ్చిందో అక్కడే బిడ్డలారా నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తుంటే మనుషులు పట్టు జాలలుగా చేస్తా అంటే వాళ్ళు ఏం చేసినట్ట వెంటనే వచ్చారు. వెంటనే ఏం విడిచిపెట్టారు? తమ వాళ్ళను విడిచిపెట్టేసి ఆయన. వీళ్ళెవరో చాలా. ఎందుకని వాళ్ళే పిలిచారు చెప్పండి? ఇంకా లేరా లోకంలో? ఉన్నారుగా, చాలా మంది ఉన్నారుగా, గొప్ప వాళ్ళు ఉన్నారుగా, మేధావులు ఉన్నారుగా, పండితులు ఉన్నారుగా, పామర్లు ఉన్నారుగా. వీళ్ళనే ఎందుకు పిలిచాడో, జాలర్లు ఎందుకు పిలిచాడో కారణం ఏంటి? జ్ఞానము లేదే, చదువు లేదే, వారి యొక్క జీవన విధానం పెట్టారా, వారి యొక్క ఇవాళ మీకు తెలియదు. జాలరు ఎవరు, చేపలు పట్టేది ఎవరు, ఉడతలు పట్టేది ఎవరు, కోతులు పట్టేది తెలియదు ఇవాళ. అప్పుడు తెలుసు, మా చిన్నప్పుడు తెలుసు. అందుకే వాళ్ళ గురించి వివరించడానికి లైవ్ ఉంది కనుక జాగ్రత్త పడాల్సి వస్తుంది. లేకపోతే ఫ్రీగా వచ్చేసేది. మరి చిన్నప్పుడు బిడ్డలారా ఎందుకని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తుంటే చూశారు, వల వేస్తున్నారు అన్నమాట. వల వేయటం సామాన్యమైన విషయం కాదు.
వల వేయటం బిడ్డరా సామాన్యమైన విషయం. సామాన్యమండి, వాళ్ళు ఏదైతే అలా ఇస్తున్నారన్నమాట. అలా ఒళ్ళంతా విరుచుకొని అలా విస్తున్నారన్నమాట. ఎన్నిసార్లు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా. ఏం పడ్డారంట? రాత్రంతా వాళ్ళు విసిరారు బిడ్డ. ఓహో, వీళ్ళు పనికి వస్తారు సేవకు. అందరినీ పిలవడండి సేవకి. ఇవాళ అందరూ బయలుదేరుతున్నారులే బైబిల్ పట్టుకొని బయలుదేరుతారు. అందరికి పిలవడు. పిలిచాడు, మమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు కూర్చొని చెప్తున్నా, పిలిచాడు. ప్రాంతం కూడా అంటే రామానగరం చూపెట్టలేదు, కానీ అది చెప్పుకుంటే టైం ఎక్కువ. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. పిలిచాడు బిడ్డలారు. ఇక్కడ రావటం కారణం ఆయన కృపే. మాకు తెలియదు అసలు రామనగరం ఎవరో, అసలు ఏంటో, మీరెవరో నేనెవరో తెలియదు. మొట్టమొదటి పరిచయం వచ్చినప్పుడు ఏంటంటే చర్చి కట్టడానికి మాత్రం ఇదిగో మన మేస్త్రి గారు అనమాట పని. ఇక్కడ కాపలాగా మాత్రం నాన్నగారు సీమోన్ గారు. అప్పుడు పేరేం పేరయ్యా? ఇప్పుడు పేరు కూడా మంచి. ఏం పేరు? సింహాద్రి. ఆయన బాప్తీసం ఇచ్చి సీమోన్ అని పెట్టాం అనమాట. వీరు మొట్టమొదటి పరిచయం చర్చి కట్టడానికి ఏంటంట కాపలా ఉంటారు. మొట్టమొదటి పునాది, చర్చికి పునాది, సంఘానికి పునాది వాళ్ళు బిడ్డ. కనుక బిడ్డరా వాళ్ళు రాత్రంతా శ్రమ పడతారు. వాళ్ళు ప్రత్యేకత చెప్తారు. రాత్రంతా శ్రమ పడతారు. పగలంతా ఏం చేస్తారు? పట్టుకొని అమ్ముకుంటాం. పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? అమ్ముకుంటాం. పగలంతా పనిచేస్తారు, లేదంట రాత్రంతా పనిచేస్తారు. ఇంకా వాళ్ళ ప్రత్యేకత నడుస్తా పని చేస్తారు. వాళ్ళ ప్రత్యేకత ఇప్పుడు లేవు. నడుస్తా పని చేస్తారు. 2 చేతులతో పని ఉంటుంది, 2 కాళ్ళతో పని ఉంటుంది. తక్లీలు తెలుసా మీకు? ఓకులు తెలుసా? మీకు తెలియదు. ఓకులు తక్లీలు మీకు తెలియదు. అప్పుడు వల అల్లుకోవటానికి పెట్టారా, వాళ్లే దారం తయారు చేసుకునేవాడు. ఏకొని ఇంత పొడవు ఉండేది కొవ్వొత్తులాగా. తక్లీని బొగ్గరలు అంటే మనం తిప్పుతా చూడు, బొగ్గరలాగాను పొడుకోడు. తక్లీలు మీకు తెలియదు, ఏకులు మీకు తెలియదు, మాకు తెలుసు. ఆ యొక్క ఏకు ద్వారా తక్లీల నుంచి ఏంటంటే దారం చేస్తారు. ఎలా నడుస్తున్నాయి కాలుతో ఇలా తిప్పుకుంటా ఒకదాని తక్లీ పెట్టుకుని దారం చేస్తా ఉంటారు. ఈ కాలుతో తిప్పుకుంటారు కింద తక్లీలు, తక్లీలు దీంతో తిప్పుకుంటా తక్లీ పట్టుకుని ఇలా దారం చేసుకుంటారు. వాళ్ళు నడుస్తూనే ఉంటారు. నడుస్తా పని చేస్తారు. అది అనమాట వాళ్ళు నడుస్తా చేసే పని. కూర్చొని పెట్టారు. కూర్చొని ఏం చేస్తారు తెలుసా? రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారా? కాదు. ఇక్కడ మనం చూస్తే పెట్టారా, మనం 21వ వచనంలో చూద్దాం. చూడండి 21వ. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను. వీళ్ళు ఏం చేస్తారంట చెప్పండి? ఏం చూశాడంట? తమ వలలు ఏం బాగు చేసుకొంటుండగా చూచి వారిని పిలిచెను. ఆయన కావాల్సింది ఎవరు? చేపలు పట్టేవాళ్ళు కావాలా? చేపల పట్టానికి వల తయారు చేసుకునే వాళ్ళకి కావాలా? పాడైపోయిన దాన్ని బాగు చేసేవాళ్ళు కావాలా? ఏం కావాలా? పాడైపోయిన దాన్ని ఏంటంట బాగు చేసేవాళ్ళు కావాలా? ఇంకెవరు చూడలేదా? కళ్ళే ప్రాంతాలకు ఎవరు చూడలేదా? పని చేసుకునే వాళ్ళు లేరా? పని చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారే. అలా కాదు. పని చేసుకునే వాళ్ళు బిడ్డరా, ఆ పని వేరు. అది సేవకు ఉపయోగపడే పని కాదు. రాత్రి బగళ్ళ సేవకుడు బిడ్డరా, రాత్రి బగళ్ళ పని చేయాల. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా వాక్యాన్ని బాగు చేసేవాడు. రాత్రంతా ఆయన చేసేదేంటి? రోగుళ్ళు బాగు చేసేవాడు, కుట్టివాడిని బాగు చేసేవాడు, రక్షణను రక్షించేసేవాడు.
ఆ పని చేయగలిగేది ఎవరంటే వీరే. వీరు కూర్చొని ఏం చేశారంట, తమ వలలను ఏం చేస్తారంట, బాగు చేసుకొనుచున్నారు. బాగు చేసు కూర్చొని కూడా పని చేస్తారు. ఖాళీగా ఉంటారు, వలల బాగు చేసుకుంటారు. వెళ్తా ఏం చేసి చెప్పండి, దారం తయారు చేసుకుంటారు. దారం తయారైన తర్వాత వాళ్ళే వలలు వెళ్తా వాళ్ళే వలలు తయారు చేసుకునే వాళ్ళు. అప్పుడు వాళ్ళే తయారు చేసి దారం వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. నడుస్తా పనిచేసేవాళ్ళు, కూర్చొని పనిచేసేవాళ్ళు, రాత్రి పనిచేసేవాళ్ళు, పగల పని చేసేవాళ్ళు. వాళ్ళకి కావాలి దేవుడు. ఎవరు వీళ్ళు? గుర్తుపెట్టుకోండి, ఎవరు వీళ్ళు? జాలరులు. వారి యొక్క వేష భాషలప్పుడు ఎలా ఉండేది తెలుసా? తెలుసండి, కింద ఇదట గోచిలాగా ఉండేది. గోచిలాగే ఉండేది, అంటే పంచకట్టి కానీ ఇక్కడ దాకా కట్టేవాళ్ళు అనమాట. కడ్డాయి రాత్రం చూడండి అలా ఉండేది. ఆయన తలగొండ చుట్టేవాళ్ళు. ఈ చెవులో ఒక చొట్టు ఉండేది. వాళ్ళు ఎలా ఉండేదంటే పాచి పట్టిన రాయిలాగా ఉండేది. అలా ఉండేవాళ్ళు పాచి పట్టి. ఇవాళ్ళంతా మోడరేట్లేండి, వాళ్ళ సూలేస్తున్నారు, తక్కువలేస్తున్నారు, తగిలేస్తున్నారు, అన్ని మోడరేటర్. మిల్లు ఏదంటే మిల్లు నుంచి వచ్చేస్తారు వల్లండి బాగు చేస్తున్న ప్రయత్న. మాకు వలపోయేది గవర్నమెంట్ ఇవై మా జీవన పెరిగి తీసుకుంటారు. వాళ్ళు ఆచి పట్టిన రాయిలాగా ఉంటారు. ఎప్పుడు నీళ్ళలో ఉంటారు, ఎప్పుడు బిడ్డ, ఎప్పుడు వాళ్ళని చూశాడు బిడ్డలారా, వాళ్ళని పిలిచాడు. నిన్ను పిలవాలంటే బిడ్డలారా, నన్ను పిలవాలంటే ఏదంట, ఏం కావాలా మనకి? ఏం కావాలా? రాత్రి అంతా ప్రార్థన చేస్తావా? మన ఉపవాస ప్రార్థన పిలిచాడు మన అయ్యగారు కొర్లపాడని మా ఇంటి దగ్గర. ఉపవాసం రాత్రి అంతా లేదు అయ్యారు. రాత్రి ఉపవాస ప్రార్థన ఆల్రెడీ ప్రార్థన అంటే 10:30 అయిపోద్ది అయ్యారు. ఆల్రెడీ ప్రార్థన అంటే మీరు రాలేవయ్యా, దూరం చాలి మా వల్ల కదా. ఎవరు చెప్పారు అయ్యారు? 10:30 అయిపోతుంది, 9 గంటలకు వాక్యం అయిపోతుంది, తర్వాత భోజనాలు ఉంటే ఎటువంటి వెళ్ళిపోవాలి. అది మన ఆల్రెడీ ప్రార్థన. ఆల్రెడీ ప్రార్థన అదే. ఆల్రెడీ ప్రార్థన కూడా భోజనాలు ఉంటుంది, మనం కూడా పెట్టుకుందాం దేవచిత్రం అయితే. అది ఆల్రెడీ. బిడ్డలారా, వాళ్ళనే పిలవటానికి కారణం ఏంటి చెప్పనా? పగల పని చేస్తారు, రాత్రి పని చేస్తారు, కూర్చొని పని చేస్తారు, నుంచొని పని చేస్తారు, నడుస్తా పని చేస్తారు. ఆ క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయా బిడ్డ? ఆ పని మేం చేశాం. రక్షించబడిన దినాల నుంచి మేం చేశాం. అందుకే దేవుని కృపలో ఈ బలహీనలకి, ఈ పనికి మన రాళ్ళకి ఈ భాగ్యం. ఇంకో మాట చెప్పాలి, గాడిదలు, పనికిరాని గాడిదలండి. అని ఎంత చేయించుకుంటారు, గుడ్డి మీద అని బీట్లోకి వెళ్ళి గరికెం వేయాలి, మేత కూడా వేయాలి కదా. గాడిద ఇప్పుడు గాడిదలు వెళ్ళండోయ్, మా చిరతల్లో గాడిదలు అని చెప్తాను, అక్కడ సమయం చెప్తానండి. ఇవాళ గాడిదలు వెళ్ళండోయ్. కనుక బిడ్డలరా, వాళ్ళు ఎవరంటే చాలా అనే సంగతి మర్చిపో. వారు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు ఏం చేశారంట? తమ వలలో విడిచిపెట్టి ఆయనను వెంటనే వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టి ఏం చేసి చెప్పండి? ఆయనను వెంబడించి. ఏం విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారు. జీవనాధారం వల అంటే బిడ్డలరా, ఇవాళ మనం పరిశీలన చేసుకుంటే అంత ఆ జీవితం, ఏ జీవితం? గలిలయ జీవితం, యేసు ఎరగని జీవితం, యేసు తెలియని జీవితం, మార్పు లేని జీవితం, రక్షణ లేని జీవితం, ఆపసంబంధమైన జీవితం, లోక సంబంధంగా ఇష్టానుసారంగా జీవించే జీవితం, చుట్టలు దాగే జీవితం, మందు దాగే జీవితం, పేకాట జీవితం, ఇవన్నీ అనమాట వల. ఇవన్నీ వల అనమాట. సాతాను వల వేస్తానమాట. అంతే, పడిపోతాం. ఎలా అంటే వెళ్ళిపోతాం, ఎలా అంటే వెళ్ళిపోతాం. ఆ వల, సాతాను బంధకంలో ఉన్న వలలో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టేసి ఏం చేశారంట? ఆయన వెంబడించారు.
బిడ్డలారా, ఇవాళ మనం కూడా సాధ్యమంతకు చాలా వరకు ఆ వలలను విడిచిపెట్టి వచ్చాం అనుకుంటున్నాం. మనం ఇక్కడ ఆయన వెంబడిస్తున్నాం బిడ్డలారా. ఒకవేళ బిడ్డలారా ఇంకా ఏదన్నా వలలో ఉంటే ఆ వల కూడా విడిచిపెట్టేసేద్దాం. ఎందుకు? ఆ జీవితంలో ఉపయోగం ఉంది. వల సాతానుది. చేపలు పట్టాలంటే వల కావాలండి, చేప పట్టాలంటే ఎర కావాలండి. ఎర కావాలా? ఎర లేకపోతే చేప పడదో. ఒక సంగతి చెప్పరా, ఎర ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎర ఎక్కడ? ఎర 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 ఎక్కడ ఉంటుంది? వర్షం వచ్చి ఇళ్ల ముందు ఉంటుంది, నీళ్ళు అది లేకపోతే పెంట కుప్పలు ఉంటుంది. అవునా? పెంట కుప్పలు ఉంటుంది ఎర. ఎరంటే తెలుసా? వానపావు పెంట కుప్పలు ఉంటుంది. చేప పట్టాలంటే బిడ్డరా నేను ఏం చూసా, ఇన్ని చేప ఏదంటే కర్ర ఉంది, దానికి ఏదంటే గాలం ఉంది, ఇన్ని చేపలు పట్టుకొచ్చాడు. ఆ గాలానికి ఏం చేస్తారంటే చివరి ఏదంటే ముళ్ళు పెడతారు. ఆ ముళ్ళు కనపడకుండా ఏదంటే ఈ వానపావును గుచ్చుతారు. ఈ వానపావును గుచ్చి దీన్ని ఏం చేస్తారు? ఆ చేప ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో దాని దగ్గర తీసుకుపోయి పెడతారు. అవునా? పెడితే వానపావు అంటే చేపకు మహా ఇష్టం. కొన్నికి కోతికి ఏంటంట మరమరాలంటే మహా ఇష్టం. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలంట? మూతి సన్నంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు బాగా నిలదు, కానీ గుప్పుడు పెడితే రాదనమాట. దాన్ని చూసినట్టుగా మరమరాలు దానిలో పోసి అక్కడ పెడతారు. ఇది గోడసాటుకో లేకపోతే చెడు సాటుకు వెళ్ళిపోతే అది గబగబ వచ్చేసి ఏంటంట గుప్పుడు పట్టుకోవడం. చేయి దూరిపోయి గుప్పుడు పట్టుకున్నప్పుడు ఏం చేయాలా? అది పరిగెత్తుకుంటూ వదిలిపెట్టి వెళ్ళిపోరాదు. పరిగెత్తుకుంటూ వస్తున్నాడుగా గుప్పుడు పట్టింది. సరే వస్తున్నాడుగా శత్రువు నిన్ను పట్టుకోవటానికి, నిన్ను బంధించడానికి. మరి వదిలిపెట్టి ఇది వదిలిపెట్టదు. వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. వదిలిపెట్టదండి. వాడు వస్తాడు, ఏం చేస్తాడట? కోతిని పట్టుకుంటాడు. అలా దొరికిపోతున్నాం మనం. విడిచిపెట్ట వాడికి ఏదో వలేస్తాడు మనకి, మనం ఏం చేస్తాడట? విడిచిపెట్టాం, దాన్నే పట్టుకుంటాం. ఈ యొక్క బిడ్డలారా ఎరా దాని దగ్గరికి వెళ్ళిపోతే దానికి అర్థం కావాలదా? చేపకు అర్థం, అరే ఈ వానపావు ఎక్కడ ఉంటది? పెంటకొప్పలు ఉంటుంది, వర్షం వచ్చి నీళ్ళలో ఉంటే ఇక్కడ రావటం ఏంటి? నా ముందుకు రావటం ఏంటి? వానపావు అని అనుకుంటుందా? దేవా నీకు అన్నాను ప్రభువా, వానపావు అంటే నాకు మహా ఇష్టం అని నీకు తెలుసు ప్రభువా. నేను కష్టపడకుండా నా ఎందుకే తీసుకొచ్చావు ప్రభు. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలి ప్రభు, చాలా ఛార్జీలు అయిపోతాయి ప్రభు. ఈ రోజు తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టావు ప్రభు. నీకు ఇంకా ఒక గొప్ప సంగ చేశావు ప్రభు, చల్లోనే పెట్టా ప్రభు. నేను ఎక్కడుంటే అక్కడ చూసుకోవచ్చాయి. ఇంకా నీకు వందనాలు ప్రభు. ఇంట్లోకి వెళ్ళి టీవీ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఏదంట ఎక్కడుంటే అక్కడే. గమనిస్తున్నారా ఎరాని? ఎరేనా కదా? మరి గమనిస్తున్నారా? ప్రార్థన చేసుకొని మింగిందటండి చేప. ప్రార్థన చేసుకొని మింగితే జరిగిన సంగతి ఏంటి? ఆ వానపాము వెనకెళ్ళిపోయింది, గాలం వచ్చినట్లు కూర్చుంది. వానపాము దేని కొరకైతే మింగిందో అది వెనక్కెళ్ళిపోయింది. అదంటే ఆ గాలం వచ్చేదంట. ఎక్కడ పోదాక అంగిడికి గాలం గుచ్చుకున్న తర్వాత ఏంది పట్టించాడండి చేపలు. అలా దొరుకుతున్నామా? అలా ఎరవేస్తుంది బిడ్డారా చివరి కాలం. అలా ఎరవేస్తుంది, గమనించుకోండి బిడ్డ. విడిచిపెట్టి రండి. దీనిలో ప్రమాదకరమైన సన్నివేశాలు సంగతి చాలా ఉన్నాయి. విడిచిపెట్టి రండి బిడ్డ. వారు విడిచిపెట్టి ఏం చేసంట? వచ్చారు. వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళనే పిలవటానికి కారణం బిడ్డారా. ఎందుకని వాళ్ళని ఎందుకు పిలిచాడని చెప్పారు కదా. పగలు పనిచేస్తారు, రాత్రి పనిచేస్తారు, కూర్చొని పనిచేస్తారు, నుంచొని పనిచేస్తారు, నడుస్తా పనిచేస్తారు. తర్వాత బిడ్డరా ఇంకో గమ్మత్సైన చెప్తా. మొట్టమొదటి సువార్త ఎవరికి వినిపించబడింది? మొట్టమొదటి సువార్త యేసు పుట్టిన వెంటనే సువార్తకి ఎవరికి వినిపించబడింది? గొర్రెల కాపరు. ఎందుకని?
ప్రత్యేకత ఉంది వాళ్ళ గొర్రెల కాపర్లో. దూత వచ్చి పొలంలో కాపు కాచుకుంటున్న గొర్రెల కాపులకి ఏదంట, నేడు రక్షకుడు ఎవరి కొరకు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొత్త మనం? గొర్రెల కాపరులకు. ఏంటి ప్రత్యేకత ఉంది దానిలో? ప్రత్యేకత మన సబ్జెక్ట్ కాదు. యేసయ్య ఎవరో? గొర్రెల కాపరి. మోషే ఎవరో? గొర్రెల కాపరి. యాకోబు ఎవరో? గొర్రెల కాపరి. దావీదు ఎవరో? గొర్రెల కాపరి. ఏం చేశాడు వాళ్ళనే? మోషేని 25 లక్షల మందికి నాయకుడిగా చేశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు మోషే. 20 సంవత్సరాలు గొర్రెలు కాశాడండి యాకోబు. మరి దావీదు గారు ఎన్ని సంవత్సరాలు కాశాడు గొర్రెలో? గొర్రెల దొడ్లోంచి ప్రభువా ఉందా? గొర్రెల కాసి అనుభవం ఉందా బిడ్డ? వాళ్ళ నుంచి విడిపించుకొని బయటకు వచ్చి అనుభవం ఉందా బిడ్డ? ఈ రాత్రి పగల కాల సమయంలో ఆలోచన గొర్రెల కాయటం సామాన్యమైన విషయం కాదు. మేకల కాయటం, గేదెల కాయటం, ఇంకేదైనా కాయటం. కానీ గొర్రెలు సామాన్యమైన విషయం కాదు కాయటం. గొర్రెలు కాపలే కష్టాలు, వాళ్ళ బాధలు ఇవాళ మీరు చూసే సంగతి కాదండి. మేము చూసినప్పుడు మా టైంలో చూడండి. ఇది ఆ టైంలో మాకంటే ఇంకా ముందుగా రాయబండి. అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ కాదు, ఇవాళ జాలకి, ఇవాళ గొర్రెల కాపలకి అక్కడ పోలికే లేదు అసలు. మేము చూసినప్పుడే మాకు ఆశ్చర్యంగా ఉంది. అప్పటికిప్పుడు చాలా ఆశ్చర్యం. ఇంకా అంత ముందు ఎలా ఉందో మీరు ప్రత్యేకత ఉంది. వాళ్ళకి వాక్యం ప్రకటించడానికి ప్రత్యేకత ఉంది. బిడ్డ మనలో ప్రత్యేకత ఉంటేనే బిళ్ళారా మనల్ని పిలుస్తారు. యోగ్యత వెంటనే ఏం చేశాట? విడిచిపెట్టేసి పేతురు గారు కొంచెం ఏంటంట దుడుకు. ఎందుకని? ఆయన అమ్ముతుంటే కూడా కత్తి దగ్గర పెట్టుకోండి. యేసయ్య ఉంటుండి 3.5 సంవత్సరాలు ఆయన బాధ వినుకుంటూ, అద్భుతాలు చూసుకుంటూ, శాంతి శాంతి సమాధానం, శాంతి సమాధానం చెప్పుడు ఆ మాటలు వినుకుంటూ కత్తి దగ్గరే ఉంది. కత్తి తీలా. మీకెట్లా తెలిసి అంటే బలు చెవు దగ్గర అనుకుంటాండి. యేసయ్యని పట్టుకుంటాను కొద్ది దగ్గర నరికేసిండు. ఈయన వేసిండు, ఆయన వేసిండు, తెగి పడిపోయింది. అలాంటి పేతురు దుడుకోడు. కొంచెం 19వ అధ్యాయం 27వ వచనంలో బిడ్డరా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి 19వ అధ్యాయం 27వ వచనంలో 19వ అధ్యాయం 27వ పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, పేతురట, అమ్మా నిద్రబాబు అక్కడ తల్లి, నిద్రపోవద్దు, అనాలోచనగా ఉండొద్దు. వాక్యం కరువయ్యే దినాలు రాబోతున్నాయి. వాక్యం కరువైపోద్ది. బైబిల్లో ఒకసారి తగలబెడుతున్నారు, చర్చిలు పడగొట్టేస్తున్నారు, సావుకు చంపేసేస్తున్నారు. దీనికి నెరవేరిపోతుంది ప్రవచనం ఉంది. దీనికి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు పరిగెడతారంట వాక్యం కొరకు. ఎక్కడ ఉండదు, మందిరం ఉండదు, సేవకులు ఉండదు, వాక్యం ఉండదు. చదవద్దులే, నిద్రపోవద్దు బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇదంట పేతురు, అయ్యా యేసయ్యా మేమేం చేసామంట, సమస్తం విడిచిపెట్టేసి నేనేం చేసామంట, నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది అని అడిగాడు. ఏం దొరుకుతుందయ్యా మాకు? అన్ని విడిచిపెట్టామయ్యా. అన్ని విడిచిపెట్టేవాళ్ళకి అన్ని దొరుకుతాయండి. అంటే అన్ని విడిచిపెట్టేవాళ్ళకి అన్ని దొరుకుతాయి. ఎందుకని? ఏం ఆటంకం ఉండదు. ఒక్కటి ఆటంకం ఉన్నా అది ఆటంకంగా ఉండదు. ఏమి రావక ఏంటంటే ఏం దొరకలేదండి. ఎవరొచ్చాడు, అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నేనేం చేయాలా? అట్లా కదా పాటించాడు. అయ్యా చిన్నప్పుడు చేస్తూనే ఉన్నాను, అన్ని చేస్తూనే ఉన్నా. చేస్తున్నావా? చేస్తూనే ఉన్నానయ్యా. మరి ఇంకేంటి నాకు ఆటంకం ఉంది? ఏంటంట
ఒక్కటి ఏమైపోయింది? ఆటంకం అయిపోయింది. వాళ్ళొక రాజ్యం ఒక్కదాన్ని బట్టి కూడా బిడ్డరా, వాళ్ళొక రాజ్యం ఆటంకాలు అయిపోతాయి. దీవెలకు ఆశీర్వాదాలు ఆటంకం అయిపోతాయి. ఏ ఒక్కటి ఉంచుకోవద్దు, అది మనకి ఆటంకం అయిపోద్ది. మన ఆత్మీయ జీవితానికి, మన శరీర జీవితానికి. ఎప్పుడో 30 సంవత్సరాలు క్రితం తాగిన సిగరెట్ ఏంటి చావుకు కారణమైపోయింది. ఏం అలవాట్లేవయ్యా, ఏం అలవాట్లేవయ్యా, ఒక్క పొడి కూడా తిన్నా, టీ కూడా తాగరా. మరి ఎందుకు వచ్చింది ఇది? ఎప్పుడన్నా నా 15వ సంవత్సరం వచ్చి వేసా పొగ, 15వ సంవత్సరం అదయ్యా. అవునా? అదే రిపోర్ట్. ఈ కారణం, దీనికి కారణం ఏంటంట? అదే కారణం. ఎంత ఖర్చు పెట్టింది? ఎంత? 7 లక్షలు 8 లక్షలు. ఐ విట్నెస్ ఉన్నాడుగా. ఆటంకం అయిపోద్ది బిడ్డ. ఒక్కటి కూడా ఉంచుకోవద్దు, ఏ ఒక్కటి ఉంచుకోవద్దు. సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా, నీ మాట చొప్పున మాకు ఏం దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అడిగాడు. యేసయ్య సమాధానం చెప్తున్నాడు, వినండి. యేసు వారితో ఇట్లా నేను పునర్జన్మమందు అంటే తిరిగి జన్మించినప్పుడు, నూతనముగా ఉన్నప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి ఏం చేస్తారంట? ఎవరిళ్ళు? జాలరు. ఏం చేస్తారు? తీర్పుల జడ్జిమెంట్. ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ? ఆయన ప్రక్కన సింహాసనాలు వేయబడి. ఎక్కడ? ప్రపంచ పునర్జన్మమందు, న్యూ క్రియేషన్. ఇదంతా అయిపోయిన తర్వాత న్యూ క్రియేషన్ లో ఏంటంట? తీర్పులో కూర్చున్నాడు. కుర్చీలేండి కూర్చున్నాడు. ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు, అప్పుడు ఎప్పుడంట? మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై. మహిమ అంటే ఎవరు చూడలేరండి. ఆయన మహిమ మోసేనే చూడలేకపోయాడు. చూడలేవు మోసే, ఎందుకు చూడలేవు? నేను దాటిపోతా గాని నా వెనక చూడన్నాడు. వీళ్ళు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు ఎవరిళ్ళు? చాలా ఎన్నిక లేని వారు, జ్ఞానము లేని వారు, పామరులు. వాళ్ళు వారికి ఏంటంట? తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. వస్తావా బిడ్డ? సమస్తాన్ని విడిచిపెట్టొద్దావా? సగం విడిచిపెట్టొద్దావా? సగమా సమస్తమా? సమస్తం విడిచిపెట్టొస్తే ఆధిక్యత నీకు ఇస్తాడు. తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు వాళ్ళకి కూడా 12 సింహాసనాలు వేయబడి ఇశ్రాయేలు 12 గోత్రములకు ఏం చేస్తారంట? ఇందిరాగాంధీ గారు అది తెలుసుకురా? తెలుసా నీకు? యేసయ్య తెలుసా? అమ్మని ఎందుకు నమ్ముకోవాలా? రక్షణ తెలుసా? తెలుసా?
ఎవరు జాలరు జాలరు బిడ్డారు. ఒకటి జ్ఞాపకం, జాలరు. ఇశ్రాయేలు 12 గోత్రం అంటే ప్రపంచం. ఈ 12 గోత్రాల జనాభా ఇదంతా ప్రపంచం మొత్తానికి ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారయ్యా. ఏం కావాలా? మహాశ్రమి కూర్చుంది ఎవరు? ఎవరయ్యా? చేపలు పెట్టాళ్ళ జాలర్లు. వాళ్ళు ఏం చేశాడు? ఎందుకని పిలిచాడు, నమ్మారు, విడిచిపెట్టారు, వచ్చారు. నువ్వు నమ్మి మార్తా, నువ్వు నమ్మితే చూస్తా. ఏం చూస్తా? చూస్తా. వీళ్ళు చూశారా మహిమ? మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు ఆమెను చూసింది. వీళ్ళు కూర్చున్నారు పక్కన. ఇంకేమి ఇచ్చాడు చెప్పండి? తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు, హోదా ఇచ్చాడు. నీకెవడా? నాకెవడా? బిడా ఎందుకు మరి? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పిలుస్తున్నాడే ఎందుకు? సగం ఇంకా ఎందుకు? ఇంకొకటి కొదువా? దానివల్ల ఏంటి? ఇది పోగొట్టుకుంటున్నామే. నిత్యరాజ్యం పోగొట్టుకున్నాడు, దుఃఖించుకుంటూ వెళ్ళిపోయాడే విడిచిపెట్టలేక. అరే చిన్న గుప్పిడంటే బర్బరాలు కొరకు తన ప్రాణాలు పోగొట్టుకుందే కోతి. చిన్న ఎర కొరకు తన ప్రాణాలు పోగొట్టుకుందే చేప. చిన్న దాని కొరకు చేపలాగా కోతిలాగా మనం దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకుందామా? ఎరా గమనించండి బిడ్డలారా. ఎక్కడో పూర్వకాలము టాకీసులని వెనక్కి ఎక్కడో ఉండేవి. నేను ఇప్పుడు సంగతి చెప్పట్లేదు. ఇప్పుడు అంటే పక్క అమ్మటం అనుకోండి. పక్క అమ్మడు కాదు, ఇంట్లో కూడా కాదు, జేబులోనే ఉంటాయి అనుకోండి. టాకీసులన్నీ జేబులోకి వచ్చాయి. పూర్వకాలం ఎక్కడో బయట ఉండేయారు. బయట ఉండేది, పెంట కుప్పలో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? జేబులోకి వచ్చింది. గమనిస్తున్నారా బిడ్డ? గమనిస్తున్నారా? గమనించండి బిడ్డ. దీని కొరకు ఏదంటే మన ఎవరు మట్టి కోసము, పాడు మట్టి కోసము మాణిక్యాన్ని విడిచిపెట్టను. ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత! దేవుడు నమ్మదగిన వాడు. ఇంకా ఏమనుంటే బెదరా? పొదువు అంటే ఒక మాట చెప్తున్నాడు. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన తొందరగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తా వీళ్ళ గురించి. చివరగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము సార్దీసులో ఉన్న సంఘపు దూతతో ఇలాగూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. క్రైస్తవులను పేరే, క్రీస్తు లేని క్రైస్తవులవా? పేరే ఏమైపోయారు? నేతి బీరకాయ. ఇప్పుడు ఉన్నాయా నేతి బీరకాయలు? ఉన్నాయా? నేతి బీరకాయ, నెయ్యి లేని బీరకాయ. ఇంకొకటి చెప్పనా? పెరుగు తోటకూర. పెరుగు లేని తోటకూరండి. అవునా కదా? పేరే పేరు పెరుగు తోటకూర. పెరుగుందా? లేదు. పేరే పెరుగు, పేరే నెయ్యి. పెరుగా ఉన్నావా మనం? అంటే పెరుగు తోటకూరలు ఎంత పెరుగుందో, నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉందో, క్రైస్తవుల్లో క్రీస్తు అంటున్నాడేమో. అదేనా? పేరేనా? అందుకే అంటాడన్నమాట, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నదయ్యా. క్రైస్తవుడు అని, క్రీస్తుడు వారు అని, విశ్వాసులమని. కానీ మృతుడవే. మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. అది నీ క్రియలో
నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఏది వెళుతుంది సంపూర్ణంగా అంటే ఏదంట ఏదో వెళుతుంది అన్నమాట. వెళుతుంది బిడ్డారు సంపూర్ణమైనగా కనపడలేదు గనక జాగరూకడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. హల్లెలూయా. ఏమిటంటే సంపూర్ణమైనగా నాకు కనపడలేదయ్యా. సార్దీ సంఘంలో ఉన్న విశ్వాసులారా, రామనగర్లో ఉన్న విశ్వాసులారా, ఆయన చూస్తేనట సంపూర్ణమైన నాకు కనపడలేదయ్యా. దాన్ని సరి చేసుకో, మారు మనసు పొందు, రక్షణ పొందు. ఇంకా చాలా మంది చదువుకోవటానికి కానీ మనకు టైం లేదు అండి. మారు మనసు పొందు. యవనస్తులు కూడా చెప్పాడు, అయ్యా ఒక్కటి కొద్దిగా ఉందయ్యా, సరి చేసుకున్న ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాం అంటే దేని కొరకు? విలోక సంబంధం వాటి కొరకు. నిత్య జీవాన్ని కోల్పోయిన దరిద్రుడు, ధనవంతుడు కాదు. నిత్య జీవాన్ని కోల్పోయిన దరిద్రుడు. నిత్య జీవాన్ని కోల్పోయిన ప్రతి బిడ్డ ప్రభా ఆత్మ సంబంధంగా ఏంటంట, నీవు దరిద్రుడవు, దిక్కుమాలినవాడవు. ఇప్పుడు అదే ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం అనుకుంటు చూడండి, 2వ అధ్యాయము అంటే నువ్వు దరిద్రుడు అయ్యా. 2:17 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడవును, అమ్మా, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నానయ్యా. నువ్వేం ఎరగటం లేదో, నువ్వు దరిద్రుడవు. ఇంకేంటి దిక్కుమాలినవాడు, దిక్కు లేదా? ఇంకా చాలా వాడాడు అక్కడ పదాలు, ఇంకా చాలా వాడాడండి. దరిద్రుడివే కాదు, ఇంకేదంట దిక్కుమాలినవాడవు. ఇంకొక గొప్ప మాట, దౌర్భాగ్యుడవు. దౌర్భాగ్యుడవు. అబ్బా, హుషారా బిళ్ళారా? అయ్యా అమ్మా, ఒక్కసారి గమనించండి. ఎన్నున్నా సుఖం ఏదంట దేవుని దృష్టిలో, మనుషు దృష్టిలో గొప్పవాడవే. దేవుని దృష్టిలో దిక్కుమాలినోడా, దౌర్భాగ్యుడా, దరిద్రుడా. దరిద్రుడు బిడ్డలారా, ఎవరు? పరలోక రాజ్యాన్ని కోల్పోయిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు. ఆలోచన చేయండి బిడ్డ, ఆలోచన. వీళ్ళని విడిచిపెట్టలా, ఎంత మాత్రంతోనే తిరుపతిలు కానీ విడిచిపెట్టలే బిడ్డ. ఒక్క మాట ఆఖరిగా చదువుకొని ముగించుకుందాం. అదే ప్రకటన 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అదే ప్రకటన ఆఖరిగా ముగించుకుందాం చూడండి. అది అయిపోయింది. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఏంటంట? ఏ పట్టణం అది? ఏ పట్టణం అండి? పరిశుద్ధ పట్టణం. ఎలా అలంకరించబడింది? భర్త కొరకు పెండ్లి కుమార్తె ఎలా అలంకరించబడుతుందో అలా అలంకరించబడి పరలోకం నుంచి ఏంటంట ఇక్కడికి వచ్చేసింది. ఎన్ని టైం లేదు, ఒక మాట చెప్తూ చూడండి. అదే చెప్తూ ఉండండి. 21వ అధ్యాయం కదా. ఇప్పుడు ఎన్నో అధ్యాయం అమ్మా? 21గా. నేను 2 తీర్చి చూస్తున్నా. 21.
ఇంకో మాట చెప్పు. 10 వచనం చూడు, 10 అదే 10. ఆత్మవసుడునయ్యున్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతముకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఎలా వర్ణించాడు ఆ పట్టణాన్ని? ఎలా వర్ణించాడు చెప్పండి. 10 వచనం చూసుకున్నాం కదా, అందుకే అక్కడ చదివచ్చు. ఎలా ఉంది ఆ పట్టణం? దాగా మెరిచిపోతుందంట. ఆ పట్టణానికి ఏంటంట? ప్రాకారం కట్టబడిందంట. ప్రాకారం. ఆ ప్రాకారాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. చదువునా? ఆ పట్టణము 12 ఎత్తైన గొప్ప ప్రాకారమును, పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఆ గుమ్మముల మీద. ఏ గుమ్మం అండి? ఇప్పుడు మనం చదువుకున్న 10 వచనం కదా. ఆ పట్టణ పరిశుద్ధ పట్టణము, దేవుని పట్టణము, యెరూషలేము పట్టణము, మహిమగల పట్టణము, దగ్గర సూర్యకాంతములతో మెరిచే పట్టణం. ఆ పట్టణానికి ప్రాకారాలు కట్టిపోయినట్ట 12 గుమ్మాలు ఉన్నాయంట. ఒక్కొక్క గుమ్మం మీద ఏదంట? ఇశ్రాయేలీయుల 12 గోత్రములు. ఎవరంటే 12 గోత్రాలు? యాకోబు యొక్క కుమారులు 12 మంది. వాళ్ళు 12 గోత్రికులు అన్నమాట. వాళ్ళ పేర్లు గుమ్మాల మీద వ్రాయబడ్డాయి. ఎందుకో తెలుసా? యాకోబు పోరాడి గెలిచిన వాడు. ఆయన సంతానానికి ఆ భాగ్యం ఇచ్చాడు. పోరాడి గెలిచిన వాని యొక్క సంతానం బిడ్డరా. అలా ఇంకో మాట చూసుకుందాం తొందరగా. 13. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. పట్టణ ప్రాకారం అలా ఉంటే, గుమ్మాలు అలా ఉంటే, గుమ్మాల మీద వాళ్ళ పేర్లు రాస్తే ఈ ప్రాకారానికి ఎన్ని పునాదులు ఉన్నాయంట? ఆఖరిగా అయిపోయింది 12. చూడు, ఈ యొక్క పాసి బట్టిన రాయి అదట, దాని యొక్క విలువేంటో ఇక్కడ ఏమెత్తావా అంటే చూడు, వాళ్ళు అడిగి ఏమనుకుంటారో మరి. అయ్యా ఏమడిగేవాళ్ళు, వాళ్ళు ఏం చేశాడు ఇక్కడ ఆఖరిగా 12 గుమ్మాలు ఏంటంట? 12 పునాదులు ఉన్నాయి. ప్రాకారానికి ఎన్ని పునాదులు? 12 పునాదులు ఉన్నాయి. చదువునా? ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా, ఆకలేవు గారు కొంతమంది నిద్ర వస్తుంది. ఆకలేవు గారు నిద్ర వస్తాయి. రాత్రి ఆల్రెడీ కాదుగా. ఎక్కడంట? 12 ఏంటంట? పునాదులు ఉన్నాయి. ఏంటంట? ఆ పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? అపోస్తుల పేర్లు ఉన్నాయి. అపోస్తులు 12 మంది కుమారుల మీద 12 పునాదుల మీద 12 అపోస్తుల పేరు. ఎవరాళ్ళు చదువుతాం. ఇంకా నేను చెప్తా, బెరుంటే టైం లేదా. ఆ పట్టణమును దాని గుమ్మములను అది టాప్ చేసాయి. 12 పునాదులు ఉన్నాయి. 12 మీద అపోస్తుల పేరు వ్రాయబడ్డాయి. అపోస్తలులు ఏదంట? పేతురు, అంద్రెయ, యోహాను, యాకోబు, ఫిలిప్పు. ఎక్కడ ఉన్నాయి? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాయి కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం ఉన్నాయి కదా. 12 మంది పేర్లు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లేవనగా, మొదట పేతురు అనబడిన సీమోను. పెట్టుకోండి, మొట్టమొదట పేతురు అనబడిన సీమోన్, అతని సహోదరుడు ఆంద్రెయ. అదే మన మొట్టమొదట సంఘ నాయకుడి పేరు సీమోన్.
సీమోన్. కానీ పాప ఆయన ఓపిక లేదు వాళ్ళ ఉన్నప్పుడు మాత్రం బాగా ఉద్యోగం చేశాడు. ఓపిక అయిపోయింది కానీ ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు లేరు కనపడ. ఇక అట్లా ముసలోళ్ళ మాట వింటున్నారు మీరు జాగ్రత్తగా. ఆఖరిగా అయిపోయింది బిడ్డ, అయిపోయింది. ఎవరంటే మొట్టమొదట పేతురు, అంద్రేయ, తర్వాత జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సొంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, దద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనాయనీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యోదా లేడు ఈ పునాదిలో. యోదా లేడా? ఎవరన్నారు? మత్తి అన్నాడు. యోదా ఏంటంటే ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకని? ఆయన విడిచిపోయి అమ్ముకున్నాడు. అమ్ముకుంటూ వచ్చిన ఫలితం ఏంటి? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఊరేసుకున్నట్టే ఆయన అమ్ముకుంటే ఏంటి? ఊరేసుకున్నట్టేనండి, బావులు కాదు, వెవిలన్నీ బయటకు వచ్చేసాడు. మత్తి వచ్చాడు, 12 ఆయన మత్తియ. ఇప్పుడు చదువుకున్న 14 వచ్చాడు చూడారా? 18 చూడు, 18 తొందరగా. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడెను. నానా విధమైన రత్నములతో అమూల్యమైన వాటితో అలంకరించబడను. చదువు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణము, ఎనిమిది గోమేధికము. అది ఏమి రాళ్ళంట? చూశారా? పేర్లు విన్నారా? పుష్పరాగము, సుగంధము, పేర్లను విన్నారా? ఎవరిళ్ళు? ఆచిపెట్టిన రాయి, ఆచిపెట్టిన రాయి. మొట్టమొదటి రాయి పేతురు. ఏమి రాయి అంటే మొట్టమొదటి రాయి? ఏ రాయి అండి? మొట్టమొదటి సూర్యకాంతపు రాయి. అది సూర్యకాంతపు రాయి. ఆ రాయిగా మారుతావా బిడ్డ? ఆ రాయిగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత విలువైన రాయిగా నిన్ను మార్చాలని నన్ను ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. ఏంటంట? వాళ్ళేమో గుమ్మాలైతే వీళ్ళేం పునాదులు. వీళ్ళు పునాదులు. ఎవరైతే పునాదులుగా ఉంటారో బిడ్డారా వాళ్ళు ఏంటంట సూర్యకాంతపు రాయిలాగా. ఇంకేదంటే సూర్యుడు అక్కర్లా, అది ఉంటే ఆ రాయి ఉంటే సూర్యుడు అక్కర్లా. సూర్యకాంతపు రాయి వెలుగుతావు బిడ్డారా. మార్చబడతావా? సూర్యకాంతపు రాయిగా మార్చబడాలంటే బిడ్డారా సమస్తాన్ని విడిచిపెట్టి రండి. మీ జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా, విధి లేకపోయినా, బలము లేకపోయినా, ధనము లేకపోయినా పర్వాలేదు, రాయేసి తీర్పర్లుగా వచ్చాడు. ఏంటంటే విలువైన రాయిగా మార్చాడు. దేవుడు కొద్ది మాటలు దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాడు. క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. సబ్జెక్ట్ చాలా ఉంది కానీ తగ్గించుకుంటూ వచ్చాడు. బిడా, నీ చదువు చూడటంలా, నీ జ్ఞానము చూడటం లేదు, నీ విద్య చూడటం లేదు, నీ బలము చూడటం లేదు, నీ సంపద చూడటం లేదు, నీ పేరు ప్రఖ్యాతులు చూడటం లేదు. నువ్వు శాస్త్రవేత్తవా, విద్యావేత్తవా, ఇంజనీరువా, డాక్టర్వా, ఏమీ చూడటం లేదు. ఏమీ లేకపోయినా నేను పిలుస్తావన్నాడు. అయితే నీ కొండవేన్ని విడిచిపెట్టురా, నన్ను వెంబడించు. నేను ఏదంట మనుషులు పట్టు జాలాలుగా ఇట్లరా. పేతురు గారు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగాన్ని 3000 మంది దొరికారు. వలప్ప చెప్పాడు, వాళ్ళకి వల వేశాడు, వాక్యం అనే వల వేశాడు. 3000 మంది మార్పు చెందాడు. అటువంటి ఆధిక్యత నీకు కావాలా? సూర్యకాంత ప్రాయలాగా నువ్వు మారమ్మా.
నువ్వు మార్పు చెందాలంటే బిడ్డలారా, అమర్చబడాలంటే, సూర్యకాంత ప్రాయిగా నేను మార్చాలంటే, అంత విలువ నీకు కావాలంటే బిడ్డా ఇప్పుడే ఆలస్యం చేయొద్దు. సమస్తం విడిచిపెట్టేసాయి. సగం కాదు, ఒకటే ఉంది కదయ్యా, ఒకటే కొదువ నిత్యరాజ్యాన్ని లాక్కుంటూ పోయింది. వెనక్కి వెళ్ళిపోయాడు, దుఃఖించుకుంటూ వెళ్ళిపోయాడు. దుఃఖమే మిగులుద్ది ఒకటే, నరకమే మిగులుచుదా ఒకటి విడిచిపెడతావా? విడిచిపెడితే నేను బలమైన రాయిగా, సూర్యకాంత రాయిగా మార్చడానికి ఆయన సిద్ధంగా కొన్నాడు. ఇష్టపడతావా బిడ్డా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, ఉదయకాల సేవలు ఆయన మాతో మాట్లాడే విధానం కొరకే స్తోత్రం. వాక్యమైన ప్రతి పెట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. గొప్ప చూపు సాయం చేసి మహిమ పొందుకోమని యేసునామమున ధర పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, మనమంతా లేచి